హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో డీఎస్సీకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేటివి ఉన్నాయండి. ఈరోజు సోషల్‌కి సంబంధించినటువంటి బిట్స్. ఫస్ట్ క్వెషన్ వచ్చేసి, జుల్ఫికర్ అలీ భుట్టో జీవితం ఆధారంగా 'షేమ్' అనే పుస్తకాన్ని రాసిన వారు? ఆప్షన్స్: విఎస్ నేపాల్, విక్రమ్ సేథ్, సాల్మన్ రష్దీ, అరుంధతి రాయ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, సాల్మన్ రష్దీ అనేటాయన జుల్ఫికర్ అలీ భుట్టో జీవితాన్ని ఆధారంగా 'షేమ్' అనే పుస్తకాన్ని రాశారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, రోదసీలోకి పంపిన మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహం? ఆప్షన్స్: ఛాలెంజర్ 1, స్పుత్నిక్ 1, ఎక్స్‌ప్లోరర్ 1, నెబ్యులా 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, స్పుత్నిక్ 1. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 1819వ సంవత్సరంలో అజంతా గుహలను కనుగొన్నవారు? ఆప్షన్స్: జాన్ స్మిత్, హెన్రీ జాన్, జార్జ్ ఎవరెస్ట్, జిమ్ కోబ్రెట్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి జాన్ స్మిత్ అండి. జాన్ స్మిత్ అనేటాయన 1819వ సంవత్సరంలో అజంతా గుహల్ని కనుక్కున్నాడండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని జవహర్లాల్ నెహ్రూ వీరిని అన్నారు? ఆప్షన్స్: మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, బాలగంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, బాలగంగాధర్ తిలక్. బాలగంగాధర్ తిలక్ని జవహర్లాల్ నెహ్రూ గారు ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ రెవల్యూషన్ అని అన్నారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇండియాలో ఉన్న పిగ్మెన్ పాయింట్ పేరును ఇలా మార్చారు? ఆప్షన్స్: కన్యాకుమారి, ఇందిరా పాయింట్, నారీమన్ పాయింట్, జవహర్ పాయింట్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, ఇందిరా పాయింట్. ఇండియాలో ఉన్న పిగ్మేలియన్ పాయింట్ పేరును ఇందిరా పాయింట్గా మార్చారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ దేశపు రాజధానిలో లాల్ బహదూర్ శాస్త్రి గారు పరమావధించారు? ఆప్షన్: తజికిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసండి 1966లో ఉజ్బెకిస్తాన్లో లాల్ బహదూర్ శాస్త్రి గారు పరమావధించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారతరత్న బిరుదు పొందిన మొదటి నోబెల్ గ్రహీత? ఆప్షన్స్: రవీంద్రనాథ్ ఠాగూర్, సివి రామన్, మదర్ తెరీసా, అమర్త్య సేన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సివి రామన్ అండి. సివి రామన్ భారతరత్న బిరుదును పొందిన మొదటి నోబెల్ గ్రహీత అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఒడిస్సాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ ఈ కళారంగంలో ప్రసిద్ధి పొందారు? ఆప్షన్స్: కలంకారీ, ఇసుకతో శిల్పాలు, చెక్కతో శిల్పాలు, బాతిక్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇసుకతో శిల్పాలు అండి. ఒడిస్సాకు చెందిన సుదర్శన్ పట్నాయక్ ఈ రంగంలో ప్రసిద్ధి చెందారండి. ఇసుకతో శిల్పాలు అనే రంగంలో కళారంగంలో ప్రసిద్ధి చెందారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, అభిజ్ఞాన శాకుంతలంను మొట్టమొదటిగా ఆంగ్ల భాషలోనికి అనువదించిన వారు? ఆప్షన్స్: ఫ్రాంక్ అబ్దుక్నాట్, రిచర్డ్ బర్టన్, విలియం జోన్స్, విలియం షేక్స్పియర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి విలియం జోన్స్ అండి. విలియం జోన్స్ అనేటాయన అభిజ్ఞాన శాకుంతలంను మొట్టమొదటిసారిగా ఆంగ్ల భాషలోకి అనువదించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డు ప్రవేశపెట్టింది? ఆప్షన్స్: 1950, 1951, 1954, 1955. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 1954 అండి. 1954 సంవత్సరంలో సాహిత్య అకాడమీ అవార్డును ప్రవేశపెట్టారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 20/2/2017 భారతదేశం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ పేమెంట్ విధానం? ఆప్షన్స్: భీమ్, భారత్ క్యూఆర్, ఎన్పిసిఐ, రూపే. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
2 అండి భారత్ క్యూఆర్ అండి. భారత్ క్యూఆర్ను 22/2017న భారతదేశం ప్రవేశపెట్టిన నూతన డిజిటల్ పేమెంట్ విధానం అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మొట్టమొదట ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సిల్క్స్ను ఇక్కడ శంకుస్థాపన చేశారు. ఆప్షన్స్ అహ్మదాబాద్, వడోదర, న్యూఢిల్లీ, కాన్పూర్. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ 4 అండి కాన్పూర్. కాన్పూర్లో మొట్టమొదటిగా ఇండియన్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సిల్క్స్ను శంకుస్థాపన చేశారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి భూతలం నుండి నింగికి వెళ్ళే మిస్సైల్ను అధునాతిక వ్యవస్థ కొరకై ఇండియా ఈ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆప్షన్స్ ఇజ్రాయిల్, ఫ్రాన్స్, జర్మనీ, యుఎస్ఏ. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ 1 అండి ఇజ్రాయిల్. ఇజ్రాయిల్తో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయులకు జాతీయ అవార్డు ప్రదానం చేస్తారు. ఈ అవార్డులో ఇచ్చు రొక్కెం రూపాయలలో. ఆప్షన్స్ 25,000, 50,000, 75,000, ₹1,00,000. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి 50,000, ₹50,000 ఇస్తారండి ఈ అవార్డులో. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి జపాన్ ప్రధానమంత్రి షింజో అబెతో కలిసి 27/12/2016న పెరెల్ నౌకాశ్రయాన్ని సందర్శించారు. ఆప్షన్స్ డొనాల్డ్ ట్రంప్, బారాక్ ఒబామా, షాన్లీ ఓవల్, జెన్నిఫర్ ఇగాన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి బారాక్ ఒబామా. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 15/5/2017న ఫ్రాన్స్ అధ్యక్షునిచే నియమింపబడిన ఫ్రాన్స్ దేశపు ప్రధానమంత్రి. ఆప్షన్స్ ఎడ్వర్డ్ ఫిలిప్, ఇమాన్యుయల్ మాక్రాన్, లారెంట్ ఫాబియస్, జాన్ గ్రీషన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి ఇమాన్యుయల్ మాక్రాన్. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్మార్ట్ గంగా సిటీ స్కీమ్ అమలు కాని నగరము. ఆప్షన్స్ హరిద్వార్, పాట్నా, భరత్పూర్, ఆగ్రా. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆగ్రా అండి. ఆగ్రాలో 2016 సంవత్సరంలో ప్రవేశపెట్టిన స్మార్ట్ గంగా సిటీ స్కీమ్ అమలు కాలేదండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆకుకూరలో ఈ విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఆప్షన్స్ విటమిన్ ఏ, విటమిన్ B12, విటమిన్ B2, విటమిన్ B12, విటమిన్ సి అండ్ విటమిన్ ఏ. విటమిన్ ఏ, విటమిన్ B2 మరియు విటమిన్ ఈ. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి విటమిన్ ఏ, విటమిన్ B2 మరియు విటమిన్ ఈ అనేటివి ఆకుకూరల్లో సమృద్ధిగా ఉండే విటమిన్లు అండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో అతిపెద్ద ఆరోగ్య భద్రతా స్కీమ్ ప్రవేశపెట్టబడిన తేదీ. ఆప్షన్స్ 2/9/2018, 23/9/2018, 24/9/2018, 25/9/2018. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి 23/9/2018 ఆయుష్మాన్ భారత్ అనే పేరుతో అతిపెద్ద ఆరోగ్య భద్రతా స్కీమ్ అనేది ప్రవేశపెట్టబడిందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వాణిని పరిగణించండి. ఆప్షన్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, దేనా బ్యాంక్. పై చెప్పబడిన బ్యాంకుల్లో ఈ బ్యాంకులు విలీనమై భారతదేశపు 3వ పెద్ద బ్యాంకుగా ఉద్భవించబోతున్నాయి. ఆప్షన్స్ ఏ అండ్ బి, ఏ, బి అండ్ సి, ఏ, బి అండ్ డి, బి, సి అండ్ డి. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, దేనా బ్యాంక్. ఈ 3 బ్యాంకులు కలిసి కొత్తగా 3వ పెద్ద బ్యాంకుగా ఉద్భవించాయండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి సైమన్ కమిషన్ సభ్యులలో ఒకరు. ఆప్షన్స్ సార్జన్, సర్ ఫిలిప్స్ హర్టాన్, అబాట్ వుడ్, విలియం హంటర్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సార్జెంట్ అండి.
సార్జెంట్ అనేటాయన సైమన్ కమిషన్ సభ్యుల్లో ఒకరండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి విద్యా లక్ష్యాలు ప్రజల ఆశయాలను మారుతున్న అవసరాలకు అనుగుణంగా ఉండాలి అని సిఫారసు చేసిన కమిషన్ లేదా కమిటీ. ఆప్షన్స్: సెకండరీ విద్యా కమిషన్, కొఠారి కమిషన్, భావ సమైక్య కమిటీ, హంటర్ కమిషన్. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, కొఠారి కమిషన్. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఆర్టీఈ చట్టం 2019 ప్రకారం ప్రైవేటు పాఠశాలలో అననుకూల బలహీన వర్గాల పిల్లలకు కేటాయించిన సీట్ల శాతం. ఆప్షన్స్: 20, 25, 30, 40. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 25. 25% సీట్లని కేటాయించారండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉపకార వేతనాలిచ్చే సంస్థ. ఆప్షన్స్: SEERT, NCTE, NCERT, SIET. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. NCERT అనే సంస్థ నేషనల్ టాలెంట్ సెర్చ్ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉపకార వేతనాలను అందిస్తోందండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఉపాధ్యాయులకు ప్రేరణ కల్పించే బహిర్గత కారకం. ఆప్షన్స్: వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు, విశాలమైన తరగతి గదులు, ప్రతిభావంతులైన విద్యార్థులు, ఉన్నత స్థాయిలోని పాఠ్య పుస్తకాలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, వృత్తిపరమైన అభివృద్ధి అవకాశాలు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి PWD యాక్ట్ 1995 వీరికి సంబంధించినది. ఆప్షన్స్: వృద్ధులకు, మహిళలకు, యువతకు, వికలాంగులకు. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి, వికలాంగులకు PWD యాక్ట్ 1995 వీరికి సంబంధించిందండి. ఇదండి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో మహిళల అక్షరాస్యత. ఆప్షన్స్: 12.3%, 8.9%, 15.4%, 22%. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, 8.9%. 1951 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభాలో మహిళల అక్షరాస్యత. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మధ్యాహ్న భోజన పథకంలో ఉన్నత పాఠశాల విద్యార్థికి ఇవ్వవలసిన బియ్యం గ్రాములలో. ఆప్షన్స్: 150 గ్రాములు, 75 గ్రాములు, 125 గ్రాములు, 100 గ్రాములు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి, 125 గ్రాములు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తుతో చెల్లించవలసిన రుసుము. ఆప్షన్స్: 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు. ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి, 10 రూపాయలు. మండల స్థాయి కంటే పై స్థాయి కార్యాలయాల్లో సమాచార హక్కు దరఖాస్తుకు చెల్లించవలసిన రుసుము 10 రూపాయలండి. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వచ్చేసి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005లోని ఈ అధ్యాయం ఉపాధ్యాయ విద్యా ప్రణాళిక పునరుద్ధరణను గురించి చర్చిస్తుంది. ఆప్షన్స్: పాఠశాల మరియు తరగతి వాతావరణం, వ్యవస్థాగత సంస్కరణలు, అభ్యాసనం మరియు జ్ఞానం, విద్యా ప్రణాళిక తావులు, పాఠశాల స్థాయిలు మరియు మదింపు. ఈ క్వశ్చన్కి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అండి, వ్యవస్థాగత సంస్కరణలు. ఇదండి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్.